ప్రియ ఆత్మీయ స్నేహితులారా, సర్వోన్నతుని ప్రియకుమారులారా, ఈ శుభ సమయమున యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జీవవాక్యములను, బహు కొద్ది వాక్యములను, ప్రాముఖ్యమైనటువంటి వాక్యములను మనం ఇప్పుడు కొన్ని పానం చేయడం ప్రియస్నేహితులారా. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం నుంచి కొన్ని వచనములను ఇప్పుడు మరి చదువుకుందాము. 16వ వచనం నుంచి 2వ అధ్యాయం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా, అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా జనుల మీద, నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింది భూమి మీదే సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.